రావాలి అంతే. వచ్చినాయి, మొత్తం వచ్చినాయి. అవన్నీ అసలు మాకు తెలియదమ్మా. అప్పుడు ఇప్పుడు మాత్రం అన్నీ తెలుస్తున్నాయి మొత్తం. ఏది వస్తుంది, ఏ పథకం ఎట్టాగా అన్నీ వస్తున్నాయి. అది అంబేద్కర్ బాగానే చేయలేదుగా, వెళ్తే కానీ అక్కడికి వెళ్తే కానీ చూసి బాగుందని అంటున్నారు. టీవీలో కూడా చూస్తున్నాంగా, బాగుంది అంటున్నారు అందరూ. వెళ్ళి చూద్దాం. వెళ్తున్నాంగా ఇప్పుడు ఫ్రీగా. మా జగన్ పుణ్యం అంట. అది హ్యాపీ. పొద్దుండి చెప్పుడు వస్తాయి ఆ బస్సులో ఎదురు చూసావు. మాకు జగన్ ఇష్టం, మేము జగనే రావాలి. ఓటు ముట్టిన కాడ నుంచి మేము వైఎస్ బతికున్నప్పుడు వైఎస్ గారు బతికున్నప్పుడు వైఎస్ గారికి, ఇప్పుడు జగన్. ఇక వేరే వాళ్ళకి ఓటు అంటూ లేదు, వెయ్యం. అది నెక్స్ట్ కాబోయే సీఎం జగన్ మామయ్య. అందుకని మేమైతే మా ఓట్ ఫర్ జగన్ మామయ్య. మాకు అమ్మఒడి కానీ ట్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి జగన్ మామయ్య ఇచ్చాడు. నెక్స్ట్ కాబోయే సీఎం జగన్ మామయ్య. మాకు కావాల్సింది జగన్ మామయ్య. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కావాలి జగన్ మామయ్య. సంతోషంగా ఉంది. మన రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి తన విగ్రహం స్థాపించారంటే మాకెంతో గర్వకారణంగా ఉందండి. మా కోసం ఎన్ని రాజ్యాంగాలు రావడానికి తను ఎంత కృషి చేశారో మాకు తెలుసు. దానికి ప్రతీకారంగా స్థాపించినందుకు జగన్ మామయ్యకి థ్యాంక్స్. మాకు ట్యాబ్స్ ఇచ్చారు, మాకు జగన్ మామయ్యే రావాలి. ఫర్ యూ థ్యాంక్స్ జగన్ మామయ్య. మమ్మీకి కూడా జాబ్ ఇచ్చాడు జగన్ మామయ్య. థ్యాంక్ యూ జగన్ మామయ్య. జగన్ ప్రభుత్వమేనండి. జగన్ గారు అన్ని సమకూరుతున్నాడు పేదలకి. ఇక ఆయనకి ఎదురు లేదు. ఈ 2024లో కూడా ఆయనే సీఎం. 30 సంవత్సరాల వరకు ఆయన సీఎంగానే ఉంటాడు. అదే మా కోరిక. అది ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారిని ఆయన ఆదుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడ్డారు. అది అందువల్ల 2024 కూడా ఫుల్ మెజార్టీతో ఆయన గెలుస్తాడని మా నమ్మకం. ఇక చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇవన్నీ సొల్లు మాటలు ఈ రోజులు జనం మోసపోయే రోజులు పోయినాయి. అప్పుడు ఏంటంటే బీసీ కాలం ఎన్టీ రామారావు గారితోనే తెలుగుదేశం అంతం అయిపోయింది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కనుక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుంది. అన్ని పథకాలు అందుతున్నాయి. అసలు అది ఆయన అంబేద్కర్ విగ్రహం పెడతాం ఈనాడు యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ చూసినటువంటి ప్రతి వ్యక్తి ఈయన ఒక దళిత వర్గంలో నుండి వచ్చాడు, ఇంత గొప్పగా సాధించాడు. ఆయన పేరు పెట్టిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు మనం ఓటు హక్కు సంపాదించుకున్నాం. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ద్వారా మనం విజయం చేకూర్చుదామనే నమ్మకం ఏర్పడింది. ఇక షూర్ గ్యారంటీ గెలిచింది. గుంటూరులో ఎక్కడ వేసినా గెలిచింది. వైసీపీ డోకా లేదు. ఇక నేను మాత్రం గ్యారంటీ ఇస్తున్నా కదా, డోకా అనేది లేదు. కంపల్సరీ గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీయే విజయం డంకా మోగిస్తుంది. అది మాత్రం గ్యారంటీ. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలి, మాకు జగనన్న వచ్చినాకే డోహరా రుణమాఫీ వచ్చింది. మళ్ళీ మా అబ్బాయికి అమ్మఒడి పడింది. ఈ బళ్ళు పెట్టుకున్న వాళ్ళకి 10 ఏళ్ళ కాడకి ఇచ్చారు. మాకు కూడా వైఎస్ పార్టీ గెలిచిద్దండి. విడుదల రజనీ గారే గెలుస్తారు. జగన్ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాను. మా అబ్బాయికి అమ్మఒడి పడింది, నాకు డోహరా రుణమాఫీ అయింది. 0 వడ్డీ రుణమాఫీ తీసుకున్నా. బళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చారు. మాకు కూడా బాగానే ఉందండి. ఇప్పుడు వైఎస్ పార్టీ వచ్చింది, మళ్ళీ జగనన్నే వస్తాడు. జగనన్న ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. మాకు అన్ని పథకాలు కూడా వచ్చాయి, అన్నీ బాగా చేస్తున్నారు. జగనన్న వస్తేనే మంచిది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం చూసారు మీరు. పథకాలన్నీ అందుతున్నాయా మీరు? అవును, అందుతున్నాయండి. మాకు అందుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని సకాలంలో అన్ని మాకు అనుకూలంగానే ఉన్నారు. జగనన్నే రావాలా. గుంటూరు 2 టౌన్ విడుదల రజనీకి ఇచ్చారు, మరి కంచికోట బద్దలు కొట్టాలని చెప్తున్నారు. మరి దాని గురించి రజనీ గారు వస్తే మాకు అందరికి మేలు చేస్తారనే నమ్మకం మాకుంది. అన్ని పథకాలన్నీ అందుతున్నాయండి. మాకు అన్ని మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఏపీ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది, అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. జగన్ గారి ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. అవునవును, తెలుగుదేశం తన నిరాశకాలే. ఖచ్చితంగా కంచుకోట బద్దలు కొట్టి రజనీ వస్తాను వచ్చింది. వస్తారు. ఖచ్చితంగా వైసీపీ గెలవచ్చు 5,000.
5,000 మెజారిటీతో వస్తారు. ఆ, అంబేద్కర్ ఆవిష్కరణ జరిగింది, మన మధ్య చూడడానికి వెళ్తున్నారు మీరు. దాని గురించి మీ స్పందన ఏంటి? దళితుల ఆశా జ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నారు, దాని గురించి మీ స్పందన? మరి రాజ్యాంగం రాసింది అది, ఆయన రాజ్యాంగం ప్రకారమే మనం నడుస్తున్నాం. ఆయన బొమ్మ ఉండాలా? మాకైతే ఇల్లు ఇచ్చాడు, కొత్తగా చెప్పండి కెమెరా. మాకైతే ఇల్లు ఇచ్చాడు, జగనాన్ని ఇచ్చాడు. జగనాన్ని వచ్చినాక మాకు అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడి కానీ పథకాలు కానీ అన్ని పథకాలు అందుతున్నాయి. మాకైతే పర్వాలేదు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగనన్నే రావాలి. విడుదల రజనీ కంచుకోట బద్దలు కొట్టి వస్తానని చెప్పి వస్తుంది. ఎంత మెజారిటీతో రావచ్చు? రావచ్చు. ఎంత బెజెట్ అంటే మొత్తానికి వస్తుంది. మీకు అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ జగన్ రావాలి, వస్తాడు కూడా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాని గురించి చేస్తుంటారు. వాళ్ళు ఉక్తి అది చేస్తూనే ఉంటారు. ఆయన మీద పార్టీ ఉన్నప్పుడు చేస్తూనే ఉంటారు, కానీ అవన్నీ ఏమి రావు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ వస్తుంది, పక్కా వస్తుంది. సీఎం ఎవరు అని అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారే రావాలని కోరుకుంటున్నాము. యాజ్ ఏ స్టూడెంట్ మాకు చాలా బెనిఫిట్స్ జగన్ గారి ప్రభుత్వం వల్ల. మాకు ప్రతి ఇయర్ అమ్మఒడి పడుతుంది. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా జగన్ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. స్టూడెంట్స్ కూడా చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అని కల్చరల్ యాక్టివిటీస్లో చాలా వాటిలో పాల్గొంటున్నారు. సో యాజ్ ఏ స్టూడెంట్ మాకు నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారే వస్తారండి, మనకి సీఎం జగన్ గారు కావాలి. నెక్స్ట్ కూడా అన్ని పథకాలన్నీ అందుతున్నాయండి. అన్ని ఏమేమి పథకాలు? హౌస్ సిటీ వచ్చింది, మాకు అమ్మఒడి పడింది, చేయూత పడ్డాయి, మా ఇంట్లో మా అత్తగారికి ఫంక్షన్ వస్తుంది, అన్ని పథకాలు అందినాయి మాకు. పోయినసారి ఏపీ చూసారు కదా, ఇప్పుడు ఏపీ చూస్తున్నారు కదా. ఈ ఏపీనే బాగుంది మనకి, నెక్స్ట్ కన్నా ఇప్పుడే బాగుంది. గవర్నమెంట్ అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. 2 టౌన్ విడుదల రజనీకి ఇచ్చారు, కంచుకోట బద్దలు కొట్టి టీడీపీ కంచుకోట వస్తారు, దాని మీద తీసుకున్నాను. రజనీ గారే వస్తారు. ఎంత మెజారిటీతో రావచ్చు? ఎంత మెజారిటీతో రావచ్చు? మెజారిటీ చెప్పలేను, కానీ రజనీ గారు వస్తారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి చాలా మంది పెద్ద ఎత్తున వెళ్తారు. అవునండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా వెళ్ళటం అనేది నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇదివరకు ప్రభుత్వంలో కూడా ఎప్పుడు చూడలేదండి నాకు తెలిసి. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది తీసుకెళ్ళి ఇన్ని బస్సులు పెట్టడం, ఇంతమంది జనాలు రావడం కూడా నాకు అసలు చాలా ఇదిగానే ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు లాస్ట్ ఛాన్స్ అని అడుగుతున్నారు, మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మనకి జగన్ గారే వస్తారు. లాస్ట్ ఛాన్స్ ఏముంది మనకి, మన జగన్ రావాలి. నెక్స్ట్ మనకి సీఎం ఆయనే కావాలి. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం బాగుందండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్ గారే మేడం. జగన్ గారు సీఎం గారు జగన్ గారే నిధులన్నీ అందుతున్నాయి అండి. అర్హత ఉండి ప్రతి ఒక్కరికి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏ ఒక్కరికి లేదు అన్న ఛాన్స్ లేదు. ఏమన్నా అంటే చూపించండి, నేను వాళ్ళుగా చూస్తాను. మేమే ఒక ఆధార్ కార్డు మీద ఏ అర్హత ఉందో అందరికీ అన్నీ అందుతున్నాయి. హార్ట్ఫుల్గా అన్నీ చెప్పాలంటే అందరికీ. ఏ పథకం అంటే ఫస్ట్ వాలంటీరు, తర్వాత మా బాబుకి అమ్మఒడి వచ్చేసింది, డోక్రాలో ఉన్నాను, ఆసరా వస్తుంది, టిట్కో హౌసెస్. అంటే నా అర్హతను బట్టి నాకు అన్నీ వచ్చేసాయి. నా ఏరియాలో నేను వర్క్ చేస్తున్న ఏరియాలో అందరికీ టిట్కో హౌసెస్ సెంటు స్థలం అన్నీ అందుబాటులో వచ్చేస్తాయి మేడం అందరికీ. రజనీకి మేడం సూపర్ మేడం. ఆల్రెడీ మన చిలుకూరుపేట అభివృద్ధి చూసేవాళ్ళం. ఇంకా మన గుంటూరుకు వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మేడం గారు రావటం. రజనీ గారు అంటేనే ఒక డైనమిక్ లేడీ, అన్నిట్లో ఫుల్ చేస్తారని వస్తారని ఖచ్చితంగా ఇది నమ్ముతున్నాను. ఖచ్చితంగా మేడం.